ఈ రోజు నిరుద్యోగులను ఆగం చేసినటువంటి వాళ్ళు సింధు రెడ్డి. అసలు ఈ సింధు రెడ్డి ఎవరు? అసలు ఈ సింధు రెడ్డికి నిరుద్యోగుల సమస్యలు తెలుసా? ఈ సింధు రెడ్డి అశోక్ నగర్ కి ఎన్ని సంవత్సరాల కిందట పరిచయం అయింది? ఈ సింధు రెడ్డి నేపథ్యం ఏంది ఒకటే నిమిషంలో చెప్తాం. ఈమె అశోక్ నగర్ కు వచ్చింది అమెరికా నుంచి వచ్చినాక, ఈమె గ్రూప్ 1 వచ్చినాక వచ్చింది. అశోక్ నగర్ లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చినాక మా జీవితాలు మారుతాయి, గ్రూప్ 1 ఉద్యోగం వస్తే మేము ఈ తెలంగాణ సమాజానికి సేవ చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు 10 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యారు. ఈ గ్రూప్ 1 రాకపోతే పక్క రాష్ట్రంలో వచ్చిన గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఇలా ప్రిపేర్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి బిడ్డలు అందరూ ఉంటే, ఈమె వచ్చి ఇక్కడ వచ్చినాక ఈమెకు తెలుగు మంచిగా, ఇంగ్లీష్ మంచిగా వచ్చని, ఫారెన్ నుంచి వచ్చిందని, ఇక్కడ దక్కని కొద్దిగా పట్టు ఉందని చెప్పేసి ఆడపిల్లలు ఎవరు లేరని ఆ రోజు ఈమెను ఉద్యమంలో ఆడపిల్ల ముందుంటే మంచిగా ఉంటది కానీ కొద్దిగా అవకాశం ఇస్తే మొత్తం నేనే చేసినని చెప్పేసి ఈమె అన్ని ప్రగల్భాలు చేసుకొని ఈమె నిరుద్యోగుల ముసుగులో నాకు ఒక అవకాశం రావాలా, రాజకీయ అవకాశం అని చూసింది. ఎట్లా చూసిందయ్యా రాజకీయ అవకాశం అంటే, ఆ రోజు మేము పేపర్లు లీక్ అయినప్పుడు టీజీపీఎస్ దగ్గర పోయి జిరాక్స్ బాక్సులని అంటించినాం ప్రాణాల కొట్టి. ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించి ఆడ లాఠీ దెబ్బలు తిని మేము కొట్లాడుతుంటే జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళతో పోయి మీరు ఎమ్మటి 5 నిమిషాలలో ఖాళీ చేయాలంటే 5 నిమిషాలలో ఎట్లా ఖాళీ చేస్తాం, మాకు ఎలాంటి అక్కడ నుంచి హామీ లేనప్పుడు ఖాళీ చేస్తామంటే ఇంకా బ్యాగ్ వేసుకొని వచ్చి మాకు ప్రతి ఒక్కసారి కమాండింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం మేము. ఆ రోజు నేను స్వయంగా మెట్రోకి ఎక్కించిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన పిల్లలకు ఆ రోజు రిజర్వేషన్ వల్ల, ఈడబ్ల్యూఎస్ వల్ల ఇబ్బంది ఉద్యోగాలు రాకుంటే ఆ రోజు గ్రూప్ 2 కు మాకు ప్రిపరేషన్ టైం లేదంటే ఆ పిల్లలను నేను మెట్రోకి ఎక్కించిన. ఆ రోజు మెట్రో కింద నన్ను పట్టుకొని కొట్లాడుతున్నా కానీ ఇప్పుడు టైం లేక ఫోటోలు అన్ని కడిగలేదు, వీళ్ళు కడిగించిన ఫోటోలు తీసుకొని వచ్చిన ఆధారాలతో సహా చూపిస్తాం. అట్లా చేసినామా. దాని తర్వాత అంచెలంచెలుగా మేము ఉద్యమాన్ని తీసుకొని పోతుంటే బస్ యాత్ర చేయాలని మీకు పోయిన క్రమంలో మేము అందరం ఏమడిగినాం అంటే, కోదండరామరెడ్డి సార్ను మిగతా వాళ్ళని అందరినీ మాకు ఒకటే కావాలి, ఈ బీఆర్ఎస్ గద్దె దిగాలి. బీఆర్ఎస్ గద్దె దిగినాక కాంగ్రెస్ ఎప్పుడైతే గద్దె ఎక్కుతో అప్పుడు మాకు లీకేజీలు లేని ఎగ్జామ్లు కావాలి, ప్యాకేజీలు లేని వ్యక్తులు అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూర్చోవాలి, మా గోడు వినాలి, పరీక్షకు మధ్యలో గ్యాప్ ఉండాలి, డూప్లికేషన్ ఎగ్జామ్స్ ఉండొద్దు, రిలింక్విష్మెంట్ ఉండాలి, 46 జియో రద్దు కావాలి అని ఇలాంటి అంశాలు అన్ని మేము చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. ఈమె సింధు రెడ్డి అనేట అక్కడికి పోయి ఏమడిగింది, కోదండరామరెడ్డి సార్ను నాకు వ్యక్తిగతంగా లాభం ఏంటి అని అడిగింది. నేను వ్యక్తిగతంగా ఎవరికేం చేయలేను, ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళు కడుపు ఖాళీ ఉన్నారు, కారం మెతుకులు తింటున్నారు, 5 రూపాయల భోజనాలు తింటున్నారు. ఆ పిల్లలు ఏమడుగుతున్నారు, మాకు పరీక్షలు మంచిగా పెట్టమని అడిగిర్రు, మేము అది చేస్తాం కానీ మీకు వ్యక్తిగత హామీలు ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, నాకే దిక్కు లేదు, ఇలాంటి హామీలతోటి దిక్కులేని హామీలతోటి మీకు ఇచ్చి మభ్య పెట్టలేను, చేస్తే చేయి లేకుండా లేదంటే ఆ రోజు మేము బస్ యాత్ర చేస్తుంటే ఇవి నాకు వ్యక్తిగత స్వార్థం కొరకు నాకు ఏం కావాలని వెంపర్లాడి ఆ రోజు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఐటీఎఫ్ లో మీటింగ్ పెట్టింది. ఆ రోజు ఐటీఎఫ్ కూటాలన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎవరన్నా చదువుకునేటటువంటి వాళ్ళ, ఎట్ట ఉన్నారు, కారం మెతుకులు తినేటటువంటి వాళ్ళ, కడుపు కాలినటువంటి వాళ్ళ, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరూ ఎట్ట ఉన్నారు, హైఫైగా ఉన్నారు. వాళ్ళు లేస్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండేటటువంటి వాళ్ళ లెక్క, 5 స్టార్ హోటళ్లలో ఉండేటోళ్ళ లెక్క ఉండేటటువంటి వాళ్ళని తీసుకొని నడిపినటువంటి ఈమె తర్వాత క్రమంలో ఏం చేసింది, ఉద్యమంలో మేమందరం కూడా పిలుపునిచ్చి మా బాధను కూడా మేము వెళ్ళగక్కునేటప్పుడు ఈమె అందరికి ఏం చెప్పింది అంటే, మేము ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు కోరుతుంటే ఈమె బీఆర్ఎస్ దగ్గర పోయి 55 జీవో అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటిది జీవో దుర్మార్గము, మా రెడ్డిల కడుపు కొడుతుందని చెప్పినటువంటి ఈమె రెడ్డి యొక్క అహంకారంతో ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, మైనార్టీలకు అందరికీ కూడా రెడ్డిలలో ఉన్న ఈడబ్ల్యూఎస్లకు కడుపు కొట్టే విధంగా ఉన్న జీవోను తీసుకురావాలని 29 జీవోకు మద్దతు తెలిపినామా. అందరికి కూడా 29 జీవో మంచిదని చెప్పింది. ఇదే గెలిసిన దగ్గరికి పోయి 55 జీవో మాకు కావాలి, 29 జీవోని కొట్టేయాలన్నప్పుడు 29 జీవోనే మంచిదని గెలిసిన చెప్పిండు. అసలు ఈ గెలిసిన అనేటోడు ఎవడు? ఇవాళ ఈ గెలిసిన అనే వ్యక్తి మమ్మల్ని ఎందుకు మోసం చేసిండు? ఈ గెలిసిన అనే వ్యక్తి ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసిండు. 29 జీవోకు మాకు పార్టీ నుంచి మద్దతు రాకుండా మేము అక్రాస్ పార్టీస్ అందరి దగ్గర పోయినాం. ఆ రోజు ఎందుకనాలే, మాకు హరీష్ అన్న అండగా నిలబడ్డాడు. ఫస్ట్ అసెంబ్లీకి నన్ను తీసుకొని పోయి తమ్మి మీ కోడ్ మేము చెప్తాం ఒకటే అన్నాడు. ఆ రోజు ఒక హామీ ఇచ్చిండు, అరే మమ్మల్ని నొడగొట్టిర్రా, పోయిందేం పోయింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, అది మీ మనసులో పెట్టుకోము, మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడి నన్ను తీసుకొని పోయి సాయంత్రం వరకు ఉంచారు. నాకు పాస్ దొరకకున్నా కానీ 4ంటికి అన్నం తినబెట్టి 12:30కు నైట్ మా విషయం మాట్లాడిండు హరీష్ అన్న. ఇదే బండన్న దగ్గరికి పోతే బండన్న వాళ్ళ సొంత అల్లుతో మాకు భోజనం పెట్టించి మమ్మల్ని చూసుకొని నేను మాట్లాడుతున్నారు.
ఈ బీజేపీలో కూడా కొంత దొంగలు ఉండి దీన్ని అడ్మిట్ చేసిర్రు. ఇలా బీఆర్ఎస్ లో కూడా ముసుగులో చేరినటువంటి సింధు రెడ్డి ఈ రోజు మమ్మల్ని నాగం చేసింది. ఇలా సింధు రెడ్డికి బీఆర్ఎస్పీకి ఉన్న సంబంధం ఏంది? ఆమె ఇవాళ బీఆర్ఎస్పీ లిస్ట్ లో ఉన్నది. బీఆర్ఎస్పీ కమిటీలు వేస్తుంటే ఇవాళ కేసీఆర్ దగ్గరని అందరినీ తీసుకొని పోయి ఆయన కేసీఆర్ మాట్లాడుతుంటే ఫామ్ హౌస్ లో ఈమె ఎందుకు పోయి ఉన్నది? ఈమె ఎందుకు అక్కడ ఉన్నది? ఈమె పేరు బీఆర్ఎస్పీ లో ఎందుకు ఉన్నది? ఇన్ని రోజులు అందరు నువ్వు బీఆర్ఎస్పీ నువ్వు ఇవాళ పార్టీకి ఒక దానికి కొమ్ము కాస్తున్నావు అన్నప్పుడు నేను కొమ్ము కాయట్లేదు అని చెప్పిన ఈమె ఈ రోజు బీఆర్ఎస్పీ అసలు కథ బయటపడి మమ్మల్ని బీఆర్ఎస్పీ వాళ్ళకు దగ్గరగా ఇక చూడండి, ఇది జూమ్ చేయండి, ఆమె పేరు చూడండి, బీఆర్ఎస్పీ అంట. ఆమె బీఆర్ఎస్పీ మా మాటలు చెప్తే వినిపించుకోకుండా ఆమె బీఆర్ఎస్పీ తోటి అక్కడ ఉండి ఆమె చేసి ఈ రోజు మాకు ఏది ఆధారం లేకుండా మా కేసులకు అన్న దొరకకుండా చేసినటువంటి వ్యక్తి. ఇంకొక ఆమెతో ఎప్పుడు ఉంటాడు లేస్తే మహేందర్ అనేటటువంటి వ్యక్తి. ఆయన పిటిషన్ 55 జీవోని రద్దు చేయాలని ఆయన పిటిషన్ లో ఉండి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇగో తోటకూరి మహేందర్ 65వ పేరు, ఇది కూడా జూమ్ చేయండి. 55 జీవో మీద వేసినటువంటి కంప్లైంట్, ఇది కోర్టులో వేసినటువంటి కేసు రిట్ పిటిషన్ 65 పేరు. ఇగో ఇది ఆ రోజు 55 జీవోను రద్దు చేయాలని వేసినటువంటి కాపీ. లేస్తే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు చూడండి. ఇగో మహేందర్ సింధు, ఈమె సింధు రెడ్డి, ఈమె మహేందర్, కోదండరాం సార్ తోటి ఇట్ట వీళ్ళు మార్కెటింగ్ అందరితోటి కలిసి చేసినాం అని. మరి మేము కొట్లాడినే మీ ప్రాణానికి తెగిడిచి చేసినటువంటివి మరి మా ఎన్ని మేము చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మరి ఇదే 29 జీవోను రద్దు చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి అన్ని కూడా ఏంటంటే వీళ్ళు వేసినటువంటి కేసులలో మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వీళ్ళు వినకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి పోయి ఇగో పబ్లిక్ ఇది పెద్ద వైరల్ అయినటువంటిది పోస్టర్లు నైట్ నేనేసిన, ఎక్కడన్నా చెప్పుకున్నావా? ఇగో ఇది నేనేసిన. ఆ రోజు తెలుగు అకాడమీ కాడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ పోయి పోస్టర్లు వేసింది నేను. ఆ రోజు ఎంత వైరల్ అయిపోయింది, ప్రాణాలకు తెగడిచినాం. మా కులాలు అగ్ర కులాలు కాదు, రాజ్యాధికార కులాలు కాదు, మాకేమో ఆస్తులు లేవు పాస్తులు లేవు. కేసులు అయితే కూడా మమ్మల్ని నడిపించుకొస్తుంది కవల్లాడు. ఒక బ్రదర్ మాకు తెలిసినటువంటి బ్రదర్ మా యూనివర్సిటీలో మాతో ఉన్న సాన్నిధ్యంతో వచ్చిండు. ఇవాళ 20-30 వేలు ఖర్చు అయినాయి. మేము కష్టపడి చేస్తుంటే ఇట్లా మేము మార్కెటింగ్ స్ట్రాటజీలు చేసుకునేటటువంటి వాళ్ళం కాదు. ఇట్లా మార్కెటింగ్లు చేసుకొని అధికారాల కొరకు అన్నిటి కొరకు పోయిర్రు. ఈ రోజు మేము మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ సాక్షిగా ఒకటే అడుగుతున్నాం, బీఆర్ఎస్పీలో ఉండి నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా. ఇగో ఆ రోజు కోదండరాం సార్ తో తిరిగినా, అందరికి తిరిగినా, కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినా అని చెప్పుకుంటూ చేస్తూ నేను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి కూడా పోయినా, అందరి కాడికి పోయినా, నాకు బీఆర్ఎస్పీకి సంబంధం లేదు అని చెప్పినటువంటి ఈ సింధు రెడ్డి బీఆర్ఎస్పీ ముసుగులో ఉండి అశోక్ నగర్ లో ఎందుకు నిరుద్యోగులను మోసం చేసింది ఈమె. మేమందరం పిలుపునిచ్చి అన్ని చేస్తే నైట్ కాడ వస్తుంది, పొందించిన పొయ్యిరాల కాడ వచ్చి పాయసం వండుకొని పోతుంది. అన్ని పిలుపునిచ్చిన కాడ వచ్చి అన్ని ప్రెస్ మీట్ కాగానే వెళ్ళిపోతుంది ప్రెస్ మీట్ మాట్లాడి. ఈ సింధు రెడ్డి మహేందర్ వీళ్ళందరూ మోసం చేసిరు. మరీ ముఖ్యంగా గెలిసీన్ అనే వ్యక్తి ఈ రోజు చేసినటువంటి మోసం ఏందంటే ఈ 29 జీవో గురించి మీరు కొట్లాడట్లేరు రోడ్ల మీద, కాబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇయ్యారు, మీకు ఏ సపోర్ట్ ఇయ్యారంటారు. గెలుసీను నీకు నేను డైరెక్ట్ గా నీకు క్వశ్చన్ ఇసురుతున్నా సీన్ అన్న, ఒక్కటి అర్థం చేసుకో. మేము ఇక్కడ అశోక్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళము, పిహెచ్డీలు అయిపోయి ఉస్మాన్ యూనివర్సిటీలు అయిపోయి వివిధ యూనివర్సిటీలలో అయిపోయి వచ్చినటువంటి వాళ్ళం. ఇలా ఉద్యోగాలకు చదువుకుంటానికి వచ్చినటువంటి వాళ్ళం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు లక్షలలో వదిలిపెట్టుకొని వచ్చి ఉండేటటువంటి వాళ్ళం, పెళ్లిలై పిల్లల్ని వదిలిపెట్టుకొని అశోక్ నగర్ లో ఉండేటటువంటి వాళ్ళం. మేము కొట్లాడతామా? నువ్వు ఒక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుని ఉండి నీవు యూనివర్సిటీలలో నువ్వెందుకు కొట్లాడనీయట్లేవు? నీ విద్యార్థి విభాగం ఎక్కడ పోయింది? నీ చాతగాని తనం అయితే నీ తరపున మేము కొట్లాడతామా? ఇలా మాకు తప్పు జరిగింది, నీ పార్టీ మమ్మల్ని 10 ఏళ్ళు మోసం చేసింది, ఏదో ఒకటి ఇలా మీరు రియలైజ్ అయ్యి మాకు మద్దతు ఇవ్వడానికి నువ్వు పార్టీని మెప్పించాల్సింది పోయి మీ తరపున మేము కొట్లాడితే మా వల్ల మీ పార్టీ ఇవాళ అధికార పార్టీ వ్యతిరేకత వస్తుంటే నువ్వు జబ్బలు తరుచుకుంటూ ఏసీలలో కూర్చొని నీ పార్టీకి రేపు మైలేజ్ వస్తే నువ్వు పోటీ చేసుకొని కూర్చుంటావు. మేము కొట్లాడాలి, నువ్వు వేసల్లో కూర్చుంటావా? ఇదేనా నీ చాతగాని దద్దమ్మతనంతో మమ్మల్ని కొట్లాడట్లేదని నీ పార్టీ మాకు ఏ మద్దతు ఇవ్వకుండా నువ్వు చేస్తావా? ఇది గెలిసీను వీళ్ళందరినీ పెట్టుకొని చేసిండు. ఇంకొక బహిర్గతం చేస్తున్నావు. ఈమె చూడండి, కొత్త వీడియోలు ఎంతైనా కానీ దయచేసి ఏమనుకోవద్దు. ఆమె ఏం చేసిందంటే 55 జీవోకి మంచిది కాదు
29 జీవోనే మంచిదని చెప్పినటువంటి ఒక రాజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి ఈమె మద్దతు ప్రకటించింది. ఆయనకు ఎమ్మెల్సీలలో ఈమె యొక్క అహంకారం చూడండి. వీళ్ళు 29 జీవోని ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకు కావాలని చేసుకున్నటువంటి, వీళ్ళకు అగ్రకులాలకు కావాలని చేసుకునేటటువంటి ఇది వీడియో కూడా మీకు పంపిస్తాం. 55 జీవో మద్దతు అన్న ఆయనకు ఈమె పోయి మద్దతు ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికలలో. మీకు పంపిస్తాం, ఈ వీడియోలు కూడా పంపిస్తాం. ఈడ ఏంటంటే ఈడ కులం కనిపిస్తుంది క్లియర్ గా, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మేము అందరినీ ఏదో అనుకున్నాం. అశోక్ నగర్ విద్యార్థులారా, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులారా, ఇలాంటి దొంగలను నిరుద్యోగుల ముసుగులో వచ్చి నిరుద్యోగ సమస్యలను పక్కదారి పట్టించిన వాళ్ళకి చెంపు దెబ్బ కొట్టాలి. ఏపీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతుంటే దానికి మేము మద్దతు కూడా ప్రకటించినాం. ఈ రోజు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనుకున్నాం. వాళ్ళకి ఇంకొక గంటలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వెబ్ నోట్ కూడా లోకేష్ బాబు రిలీజ్ చేయబోతున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఉద్యమం అనేది నిజంగా జెన్యున్ గా చేరింది కాడిపోయింది. ఇలాంటి దొంగలు ఉండి రాజకీయాలు కల్పిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా అధికార పార్టీ పక్కకు పట్టేయాలని వస్తుంది. దానికి పావులుగా ఉండి చేసి నిరుద్యోగులు మోసం చేసిన సింధూరెడ్డిని, అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి గెల్లుసీను కూడా అందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే అంటున్నాం, రాజకీయాలలోకి రావాలి. మేము రాజకీయాలలోకి రావాలనుకుంటే ఏబీ వాళ్ళ దగ్గరికి పోయినా, బీజేపీ దగ్గరికి పోయినా, ఎస్ఎఫ్ఐ వాళ్ళ దగ్గరికి పోయినా, డివైఎఫ్ఐ వాళ్ళకి అడిపోయినా, పీడిఎస్ వాళ్ళకి అడిపోయినా, నువ్వు బహిరంగంగా చెప్పు నేను బీఆర్ఎస్కి పోయినని చెప్పు. బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొస్తే మేమే స్వాగతిస్తాం కదా. నేను బీఆర్ఎస్వి కాదు, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఒక యాస్పిరెంట్ను, నాకు ఎవరితో సంబంధం లేదు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని ఎందుకు చెప్తావు? నువ్వు ఎందుకు మోసం చేస్తావు? బాగా చెప్తావు, నువ్వు చెప్పు. ఇప్పుడు యాస్పిరెంట్ ఉండొచ్చు, కాదనట్లేము. నువ్వు ఒక జర్నలిస్ట్ ఉంటే నువ్వు కూడా ప్రిపేర్ కావచ్చు. నేను ఒక ఇక్కడ ప్రిపేర్ అవుతూ నేను ఇంకొక పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, నేను ఇంకొక కుల సంఘంలో ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు. కానీ ఉన్నది బహిరంగంగా చెప్పాలి కదా. నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఎవరికి సంబంధం లేదు, నాకెందుకు రాజకీయాలు పులుముతున్నారు అని ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి చెప్పండి. మేము ఇంకొకటి, అసలు ఇది మీరు బాగా ట్రోల్ చేయండి, ఈ వీడియో పంపిస్తా. ఇది అసలైంది మర్చిపోయినా, సారీ, నన్ను క్షమించాలి. మేము ఎర్రవెల్లికి వెళ్ళి కేసీఆర్ ను కలవాలని 5ంటికి పోయి 10:30 వరకు ఉన్నాం. 10:30 వరకు ఉన్నాం ఎర్రవల్లిలో. ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అందరు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని పంపిర్రు, చెప్పినా కానీ మమ్మల్ని కలవనీయలేదు. ఈ సింధూరెడ్డి మొన్న బీఆర్ఎస్ మీటింగ్లలో అశోక్ నగర్ నుంచి 6 కూడా పోయిర్రంట. మరి వీళ్ళు ఎట్లా పోయిర్రు? కేసీఆర్ తోటి భోజనాలు ఎట్లా చేసిరు? కేసీఆర్ తోటి ఎందుకు మాట్లాడిరు? బీఆర్ఎస్ మీటింగ్ లో స్ట్రాటజీలలో వాళ్ళు వేసుకున్న కమిటీలలో రేపు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలలో వీళ్ళెందుకు పోయి చెప్పి నేను వచ్చానట్లేను. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరు పార్టీలలో ఉండొచ్చు, అనుబంధ సంఘాలలో ఉండొచ్చు, అన్నిటిలో ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు పోయారు? మేము విద్యార్థులుగా మేము కొట్లాడుతుంటే కేసుకు మాకు మద్దతు కావాలంటే మరి కేసీఆర్ మాకు ఎందుకు ఇవ్వలేదు? మరి కేటీఆర్ తోటి మమ్మల్ని ఎందుకు కలిపేయట్లేరు? ఇలా 24/7 యాక్సెస్ ఎట్లుంటది? ఇలా ఫోన్ 24 గంటలు ఎట్టెత్తుతారు? మరి ఎందుకు మోసం చేసిర్రు? బీఆర్ఎస్ అని భాజపాతో చెప్పుకుంటే అయిపోతుందా? నువ్వు బీఆర్ఎస్వే ఓకే, మరి మాకు మద్దతుని తీసుకొని రావచ్చు కదా. నిరుద్యోగ సమస్యలు జెన్యున్ గా చెప్పేసి వాళ్ళగా డబ్బులు లేవా? ఎందుకు కోర్టులలో కేసులలో అండగా నిలబడలేదు? కాబట్టి వీళ్ళంతా నాటకము, గెల్లుసీన్ ఆడిన నాటకము, వీళ్ళు ఆడినటువంటి నాటకము. వీళ్ళందరూ మేము రిలీజ్ చేస్తున్నాం, ఆయన లబ్ధి పొందాలి, మేము రిలీజ్ చేస్తే ఈమె లబ్ధి చెందాలి. ఈమె ఈమె నడిపించిందని చెప్పుకుంటది, ఆయనేమో నేను సింధురెడ్డిని నడిపించిన ఒక నాయకురాలు చేసిన ఆయన చెప్పుకుంటారు. వెరసి వీళ్ళందరూ కలిసి నిరుద్యోగుల్ని నిన్న ముచ్చిర్రు. ఇది మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా ఎల్లనైనా ఉండొచ్చు, భాజపాతో చెప్పాలి, న్యాయం జరిగేంత వరకు ఉండాలి. మీ రాజకీయాల లబ్ధి కొరకు నిరుద్యోగుల్ని ఎవరిని వాడుకోవద్దు, మోసం చేయొద్దు. పార్టీలు కూడా మీకు చెప్తున్నాం, మీకు చేతనైతే చేరలేకుంటలేదు. మరి కేసీఆర్ గారు వచ్చి ఎందుకు చెప్పండి? కేటీఆర్ గారు బహిరంగంగా నేను సపోర్ట్ చేస్తా, సుప్రీంకోర్టులో ఎంత వరకు అయినా తీసుకొని వస్తాను ఎందుకు చెప్పి ఎందుకు పోయి ఇప్పటి వరకు మాకు ఎందుకు నిలబడలేదు? అది కేసు నిలవదంట, అది కాదంట. అసలు నిజంగా వీళ్ళు మా పక్షాన్ని నిలిచేదుంటే ఆ రోజు డిస్మిస్ కాగానే, ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ కేసు డిస్మిస్ కాగానే నెక్స్ట్ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఈ కేసుని ఎట్లా చేద్దాం అనేటటువంటిది మాట్లాడాలి కదా. ఏ బెంచ్ పోవాలి, ఎట్లా పోవాలి, ఇంకా పిటిషన్ లో ఎట్లా మార్పులు చేయాలి, పిటిషన్ కాపీని ఏ విధంగా మెరుగుదిద్దాలని మాతో డిస్కషన్ చేయాలి కదా. మాకెందుకు చేయలేదు? వీళ్ళు మాకు చేయాలని ఉన్నదా? రాజకీయ లబ్ధి పొందాలని చూసిరా అన్న. మేము నిర్మోపణ చెప్తున్నానా? మాకు సిపిఎం వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చారు, కుల సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చారు, కేవీపీఎస్ వాళ్ళు అందరు మద్దతు ఇచ్చారు. మేము అన్నప్పుడు వాళ్ళు వెనక ముందు వచ్చి ధర్నాలు చేశారు, రాస్తారోకులు చేశారు. మాకు మేము ఈయన దగ్గరికి బెండన్న కాడిపోతే మాకు భోజనం పెట్టి అన్ని మాట్లాడి చేసి కొంత దొంగలు అన్యాయం చేసారు. మాకు హరీష్ అన్న జెన్యున్ గా అసెంబ్లీలో మాట్లాడిండు, న్యాయం చేసిండు.
కానీ తర్వాత ఎంట్రీ అయినటువంటి దొంగలు దీన్ని మొత్తం రాజకీయం చేసి గప్పు చేసి ఆగం పట్టించింది. ఆ రోజు నేను చెప్తున్నాగా బండి సంజయ్ ఆయన వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని రావద్దని చెప్పింది నేను. మీరు రాత్రి ఇది రాజకీయ రంగు పులుముకుంటది, నైట్ రాండి. మీరు ఉదయం ఇది 12 నైట్ సాయంత్రం వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం మీరు సంఘీభావానికి రాండి. ఇది కంటిన్యూటీ ఉంటుంది, నైట్ వరకు తెల్లారే వరకు వెబ్ నోట్ రావాలి గ్రూప్ 2 మీద వచ్చినప్పుడు అని చెప్పిన. వీళ్ళందరూ ఇగో సింధురెడ్డి లాంటి దొంగలు వచ్చి పిలిపించాడు చేసిరు. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చూడలేదా ఎంత రాజకీయాలను చేసిరో? ఎందుకు ఈ రాజకీయం చేసిరు అని మేము నిలదీస్తున్నాం. ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కదా. ఇలా కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కేసీఆర్ పార్టీలు ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వడు, కలుస్తాను మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎందుకు కలిసిండు, ఎందుకు భోజనాలకు ఇచ్చారు, దీని ఎంత రాజకీయ కుట్ర ఉన్నదే దీన్ని బట్టబయలు చేయాలనుకున్నా చేస్తున్నా. నిరుద్యోగులారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి, ఇలాంటి దొంగలను వెళ్ళగొట్టాలి. గెలుసీన్ లాంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దొంగలను దేశశుద్ధి చేయాలి. వీళ్ళకు మమ్మల్ని మోసం చేసి